నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. విభజిత ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు 11 ఏళ్లు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజధాని రూపురేఖలపై ఒక క్లారిటీ అంటూ లేదు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రధాని మోదీతో రాజధాని అమరావతి పునఃప్రారంభ మహోత్సవం నిర్వహించాక కూడా ఆ అయోమయం అలాగే ఉంది. ఎందుకంటే ఎంటర్ ది డ్రాగన్ లాగా అమరావతి ప్రారంభం మాత్రమే అవుతోంది. ముగింపు ఎప్పుడో ఆ దేవుడికే తెలియాలి. అమరావతి రీస్టార్ట్ అనగానే చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అనే కామెడీ సీన్ గుర్తొస్తుంది. ఎందుకంటే బాబు తన ఫస్ట్ టర్మ్లోనే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేశారు. నాడు చంద్రబాబు అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లవుతుందని అంచనాలు కట్టగా కేంద్రం తొలినాళ్లలో విధించిన 1500 కోట్లు మినహా రూపాయి కూడా రాలేదు. స్విట్జర్లాండ్, ప్రపంచ బ్యాంకు పేరిట హడావిడే తప్ప తొలి 5 ఏళ్లలో టీడీపీ సర్కార్ తాత్కాలిక భవనాలకే పరిమితమైంది. గ్రాఫిక్స్తో జనాల్ని ఎంత మభ్యపెట్టాలని చూసినా బాబు పాచిక పారలేదు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు తెరపైకి తెచ్చి అమరావతిని మూలన పడేసింది. మళ్లీ బాబుగారు సీఎం అయ్యారు. ఈ టర్మ్లో అధికారంలోకి వస్తూనే అమరావతి మీద పడ్డారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు ఎన్ని హామీలిచ్చినా అవన్నీ పక్కన పెట్టి అమరావతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈసారైనా చంద్రబాబు హంగు, ఆర్భాటాలు, గ్రాఫిక్స్ వదిలేసి రాజధాని నిర్మాణానికే నిజాయితీగా పనిచేస్తారని కాస్తో కూస్తో జనాలు ఆశపడ్డారు. కానీ బాబు 10 ఏళ్ల క్రితం చేసినవే మళ్లీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద భవనాలు, ఫారిన్ కంట్రీస్తో పోలికలు, సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ అని చెప్తూనే అప్పులు తేవడాలు, ఎడాపెడా భూములు పంచిపెట్టడాలు, అంతా పట్టుకెళ్లి అమరావతిలోనే పెట్టడాలు సేమ్ టు సేమ్ అప్పటి బాబు పరిపాలనని తలపిస్తోంది. అమరావతి సాకారం కావాలంటే ప్రస్తుతం 77,000 కోట్లు కావాలని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తోంది. వాటిలో కేంద్రం మధ్యవర్తిగా ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించే అప్పు 15,000 కోట్లు కాగా హడ్కో రుణం 11,000 కోట్లు. జర్మనీ బ్యాంక్ KfW లోన్ 5,000 కోట్లకు ఒప్పందాలు కుదిరాయి అంటున్నారు. అంతా కలిపితే 31,000 కోట్లు. మిగిలిన 46,000 కోట్లు కేంద్రం ఇవ్వాలని రాష్ట్రం అభ్యర్థిస్తోంది. కానీ కేంద్రం చంద్రబాబు రోదనని పెడచెవిన పెట్టింది. దీంతో కూటమి పదవీ కాలం 2029 లోపు రాజధాని ఏ మేరకు పూర్తవుతుందో కూటమి నాయకులకు కూడా తెలియదు. 2014లో తీసుకున్న భూములకే దిక్కు లేకపోగా ఇంకా 44,000 ఎకరాలు కావాలంటున్నారు. అన్ని ఎకరాలు దేనికో అర్థం కావడం లేదు. అటు కేంద్రం సాయం చేయదు, ఇటు రాష్ట్రం దగ్గర నిధులు లేవు. కానీ అదిగో అమరావతి అంటూ జనాలకు 3Dతో రాజధాని సినిమా చూపిస్తున్నారు. కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు ఏపీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దిగజారిందని, అప్పు పుట్టే పరిస్థితి లేదని టీడీపీయే చెప్తోంది. అమరావతి ప్రాథమిక కట్టడాలకే చాలా సంవత్సరాలు టైం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈలోగా జగన్ మళ్లీ వస్తే అమరావతిని తొక్కి పడేస్తారని టీడీపీ వాళ్లు, అమరావతి రైతులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే వారికి భరోసా కల్పించేలా 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తా అని బాబు శపథం చేశారు. కానీ రియాలిటీలో అది జరిగే పని కాదని బాబుకు కూడా తెలుసు. ఈలోపు అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చేలా హైప్ పెంచేసి ఉన్న కాడికి తాము, తమ బినామీలు దోచుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏపీ రాజకీయాలని గమనిస్తున్న వారు చెబుతున్న మాట.